రైతు సంఘాలతో మాట్లాడినారు, రైతు కూలీ సంఘాలతో మాట్లాడినారు, రైతులతో మాట్లాడినారు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు, సభలో లేని రాజకీయ పార్టీలతో మాట్లాడి కొన్ని రాజకీయ పార్టీలు సభలోకి రాలేకపోయినాయి అధ్యక్ష కొన్ని కారణాల చేత. అంత మాత్రాన సమస్య పట్ల వాళ్ళకి అవగాహన లేదని మనం అనుకోనికే లేదు కదా అధ్యక్ష. వాళ్ళతో పాటు చట్టసభలో కూడా చర్చించి మీరు మీ అంతలో మీరే ఊహించుకొని, మీ అంతలో మీరే కాయించుకొని, మీ అంతలో మీరే దూషించి, మీ అంతలో మీరే బయటికి వెళ్ళిపోయి ఏంటి అధ్యక్ష ఇది? స్పష్టంగా ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. మీరు చేసే సూచనలలో ఏదైనా సహేతుకత కనిపించి నిజంగా తెలంగాణ రైతాంగానికి మేలు జరుగుతుందంటే ఈ ప్రభుత్వానికి భేషజాలు లేవు. అందుకే ఈ సభలో మీరెంత అల్లరి చేసినా, మీరెంత చిల్లరగా వ్యవహరించినా మేము ఓపికతో ఒక్క మాట అనుకుంటే ఇక్కడ కూర్చొని మేము వింటా ఉన్నాం. మీరు రెచ్చగొట్టాలనే ప్రయత్నం చేస్తున్న మీ అసహనము, అధికారం కోల్పోయిన మీ వ్యవహారము సమాజం అంతా గమనిస్తుందని మేమేం అనలేదు అధ్యక్ష. సరే మీరు చేసే చిత్ర విచిత్రమైన వ్యవహారాలు వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ప్రజలు ఏ తీర్పు ఇవ్వాలో ఇచ్చినప్పుడు ఇచ్చిండ్రు, మళ్ళోసారి కూడా ఇస్తారు. అందుకోసం మేమేమనలే. ఇప్పటికైనా పాయల్ శంకర్ గారు కొన్ని సూచనలు చేశారు. డెఫినెట్గా లిమిట్ పెట్టకండి, మీరు సీలింగ్ పెట్టకండి, ఆ కొద్ది మందిని కూడా ఎందుకు మీరు బాధ పెడతారని కొన్ని సూచనలు చేసిండు. అదేవిధంగా మీరు మంచిగా వాళ్ళకు అన్ని రకాలుగా వాళ్ళకు నమ్మకం కలిగించేటట్టు కొన్ని నిర్ణయాలు తీసుకోమన్నారు. తప్పకుండా వాటిని కూడా తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మమ్మల్ని తిట్టడానికి ఒకవేళ ఈ సమయాన్ని కేటాయించుకుంటే రాతపూర్వకంగా అయినా తమరు తెప్పించుకోండి అధ్యక్ష. ప్రధాన ప్రతిపక్షం నుంచి మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళను ఈ విషయాలలో ఈ రాళ్ళు రప్పలకు, గుట్టలకు, దొంగ పాస్ పుస్తకాలకు, లేఅవుట్లకు, రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా వద్దా? మీరు ఇచ్చిన జీవో స్ఫూర్తి పంట పెట్టుబడి సహాయము అంటే పంట వేసుకున్న వాళ్ళకే పెట్టుబడి సహాయం చేయాలనేది ఆ జీవో యొక్క స్పిరిట్. ఆ రకంగా పోదామా, ఇంకే రకంగా పోదాము, ఎట్లా పోదాము ఏందనేది మీరు చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా చర్చలో లేకపోయినా వారు చాలా విషయాలు కొన్ని ప్రస్తావించండి అధ్యక్ష. రుణమాఫీకి సంబంధించి లేకపోతే అప్పులకు సంబంధించి కూడా ఒకటి రైతు భరోసా మీద విధి విధానాలు అధ్యక్ష. విధి విధానాల 1, 2, 3, 4, 5 వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ సజెషన్స్ ఏంటో కాటగారికల్గా చెప్పండి. ప్రభుత్వం వింటుంది, ప్రజలకు ప్రయోజనం చేకూరితే అమలు చేస్తుంది. పాయింట్ నెంబర్ 2, మీరు రైతు ఆత్మహత్యల మీద ఇతర అంశాల మీద దీంట్లోనే మిక్స్ చేసి మీరు కొంత చెప్పే ప్రయత్నం చేసి నాకేం అభ్యంతరం లేదు. నేను పార్లమెంట్లో మొదటిసారి నేను ఎంపీ అయిపోయిన ఎంబడే అడిగిన ప్రశ్న రిలేటెడ్నే కోట్ చేసినట్టుంది అధ్యక్ష. సేమ్ అదే దాంట్లోకి వెళ్ళి నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. 2019లో 3 డిసెంబర్ 2019 నేనే అడిగిన క్వశ్చన్కి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇచ్చిన రిప్లైలో ఉన్న అంశం ఒక సభలో డాక్యుమెంట్ని ఇంకో సభలో కోట్ చేయడం నార్మలీ అలో చేయరు. తమరి ప్రత్యేక అనుమతి తీసుకొని ఈ డాక్యుమెంట్ని నేను కోట్ చేయదలుచుకున్నా. మొత్తం రాష్ట్రాలతో పాటు యూనియన్ టెరిటరీస్ వీటన్నిటిని 36 ప్రాంతాలలో రైతులకు సంబంధించిన ఆత్మహత్యల మీద 2019లో నేను ప్రశ్న అడిగితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన జవాబు 2014, 2015, 2016 ఈ 3 సంవత్సరాలే ఎన్ఆర్సీబీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఎన్సీఆర్బి నమోదు చేసిన లెక్కల్ని పార్లమెంట్లో సమాధానం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇందులో రైతుల ఆత్మహత్యలు తగ్గినాయనో మేమేదో అద్భుతాలు సృష్టించినామనో నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే అలవాటు ఉండి అబద్ధాల సంఘానికి అధ్యక్షులు రాలేదు, ఉపాధ్యక్షుడు వచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చి మళ్ళీ అదే అబద్ధాలు చెప్తున్నాడు అధ్యక్ష. ఇందులో ఏముంది అధ్యక్ష? మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్